ఏంటంటే వాళ్ళు ఎవరు కన్యాదానం చేస్తే వాళ్ళ తాలూకా ఈ నీళ్ళు అనేవి వదులుతున్నారు సుమా. వివాహం చేసుకుని నన్ను ఉత్తీర్ణమైన జన్మనిచ్చాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారట. కాబట్టి కన్యాదాన ఫలితం అనేది ఎలాంటిదంటే కన్యను అప్పగించేటప్పుడు అందుకే కన్యాం కనక సంపన్నాం కనకావరణయితాం దాస్యాం పుత్రలోక జిగాక్షమే, ఆయన యొక్క భార్యగా ఆవిడ పుట్టింది. ఎన్ని గంటలకండి ఆయన యొక్క జీవితంలో ప్రవేశించింది? 2:20 ఆయన జీవితంలో ప్రవేశిస్తుంది. ఏమండి? కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ కూడా దశ పూర్వాం దశ పరేషాం పితృణాం కారుణై, అంటే పిల్ల పక్క పత్రుల వారు ఎవరు కన్యాదానం చేస్తారని చూస్తూ ఉంటారట. కాబట్టి కన్యను అప్పగించేటప్పుడు దానికి ఒక కన్యనిచ్చేస్తే వివాహం చేసుకుంటాడంటే, ఏమయ్యా ఈ కాలంలో ఒక కన్యను పట్టుకొని వెళ్ళి వివాహం చేసుకోమని చూస్తాను నేను, చేసుకోడు. దానికి తగిన డౌరీ ఉండాలి. ఏమండి? డౌరీ ఉండాలి. తర్వాత కన్యను అప్పగించేటప్పుడు గుణగణాలు ఎలా ఉండాలి? మంచి యోగ్యుడైన భర్త దొరకాలి అని ఆలోచిస్తుంది. ఆవిడేం చేస్తుంది? ఈయనేం చెప్తాడు? యోగ్యుడైన భార్య దొరకాలి అని ఆలోచిస్తాడు. అలాగా వీళ్ళిద్దరిని మనస్సులు కలిసి వాళ్ళ తాలూకా వివాహ ప్రక్రియ అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళని తలుచుకొని చేసినట్లయితే వాళ్ళ తాలూకా ఆశీర్వచనం ఈయనకి ఉంటుంది. కాబట్టి ఆ కన్యాదానం అనేది చేయించుకుంటారు. కారణం అది. ఓకే.